వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం CEO డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. గురుగారు, నెగటివ్ ఎనర్జీస్ అనేవి కానీ, దయ్యాలు కానీ, దిష్టి తాకింది అనేది కానీ మనకి అసలు ఎలా తెలుస్తుంది? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? అంటే ఇప్పుడు ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీ వచ్చిందంటే ముఖం డల్ అవుతుంది. అందరు అనుకుంటారు నేను ఉదయం సాయంత్రం పని చేసినా సాయంత్రం అయింది ముఖం డల్ ఫీలింగ్లో. నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే వాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు చూసినా ఒకే తీరు ఉంటుంది ముఖం. అంటే ముఖంలో ఫీలింగ్ అనేది డల్ అయిపోయి మాసిపోయినట్టు ఉంటుంది ఎప్పుడు. ఓకే. అంటే ఏదో ఎండలో పని చేస్తే నల్లగైనట్టు, దుమ్ము వారితే నల్లగైనట్టు, కొందరేమో రోజు రోజుకు బ్లాక్ అయిపోతుంది. ఎంత రెడ్ ఉన్న వ్యక్తి అయినా సరే ముఖం అంతా బ్లాక్ అవుతుంటుంది. కొందరికి అమాస వస్తే ఎక్కువ బ్లాక్ అవుతారు, పున్నం వస్తుంటే తగ్గుతుంది. మళ్ళా ఇంకొకటి ఇంకోటి ఏంటంటే తలనొప్పి లేస్తుంది. ఊరికే తలనొప్పి వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ సందర్భం లేకుండా తలనొప్పి వస్తుంది. తలనొప్పి లేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర ఉన్నట్టే. మనం ఏం చేస్తున్నాం అంటే దెబ్బ దాకి తగిన తేనె రుద్ది ఎట్లా కొద్దిగా కొంచెం మనము అట్లా ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాక అది మన నెత్తిలో కూర్చొని మన మీద కూర్చొని అది మనని ఫోర్స్ చేస్తుంటుంది. ఎనర్జీ ఫైట్ చేస్తుంటుంది మనతోటి, మన శరీరంతో చేసినప్పుడు బాగా తలనొస్తుంది మనకు. ఆ ట్యాబ్లెట్ వేసి ఏమైతే అంటే ఆ ఫోర్స్ మనం రబ్బుతుంటుంది ఇట్లా గ్రైండర్ వేసి రుబ్బినట్టు నెత్తిని ఎనర్జీ ఆ తలనొస్తుంది. వచ్చినందుకు మనం ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమైందంటే ఆ రఫ్ అనేది ఆ నొప్పి అనేది కొద్దిగా రిలీఫ్ అవుతుంది. దానికి మనం ఊగే తలనొప్పికి ట్యాబ్లెట్లు వాడుతుంటాం. తగ్గిందని కొద్దిగా ఫీలింగ్లు ఉంటాం. అదొకటి. ఇంకొకటి సాయంత్రం కాగానే కొందరికి లేడీస్కు కానీ జెంట్స్కి కానీ కాలు చేతులు బాగా లాగుతాయి, నరాలు వీక్తుంటాయి, చేతులు కానీ కాలు కానీ బాగా గుంజుతాయి. మళ్ళీ తెల్లవారుతుంటే తక్కువ అవుతుంది. రాత్రి అవుతుంటే పోట్లు మంటలు నొప్పులు వస్తాయి. శరీరం అంటే సూదుతోటి కూర్చున్నట్టు, నరాలు లాగినట్టు గుంజుతుంటుంది. బాగా తొక్కిపించుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, డాక్టర్ దగ్గర తిరుగుతుంటారు, ఏమేమో అది పోదు. అది డేలో ఏమనిపించదు. సాయంత్రం కాగానే గుంజు అందరు ఏమంటారు డేలో పని చేసినందుకు సాయంత్రం గుంజుతున్నాయి అనుకుంటారు. అది కాదు. ఈ ఎనర్జీలు ఉంటే ఎనర్జీలకు సూర్యరశ్మి పోయినాక పవర్ వస్తుంది. సూర్యరశ్మి ఉన్నంతసేపు ఎనర్జీ స్తబ్దుగా ఉంటుంది, దానికి ఏం న్యూట్రల్ ఉంటుంది. సూర్యరశ్మి పోగానే అది దానికి పవర్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, మన శరీరమే కూర్చొని దాని పని అది చేస్తా అంటే ఇట్లా మనల్ని రప్పు చేయడము, గుంజడము చేస్తుంటాయి. మన కంటికి కనబడదు. అది చేసుకన్నా మనకు కాలు చేతులు గుంజడము, తలనొప్పి లేవడము, కొందరికి శరీరం మీద సూదులు పెట్టి పొడిచినట్టు కావడము అవుతుంది. ఇంకొందరికి చెస్ట్లో పెయిన్ వస్తుంది, బాగా ఎదలో నొప్పి వస్తుంటుంది. హాస్పిటల్కి పోతే ఏముండదు, హాస్పిటల్లో నో రిజల్ట్. కొందరికి ఎప్పుడు పొత్తి కడుపు నొప్పి, బాగా కడుపులో పెయిన్ ఉంటుంది బాగా. అసలు ఎన్ని ఎక్స్రేలు ఎన్ని స్కానింగ్లు చేయి లోపల ఏం ప్రాబ్లం లేదు కడుపు లోపల, కానీ కడుపు నొప్పి లేస్తుంటుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు. అదే ఇలా కడుపు నొప్పి లేచి ఇబ్బంది పడ్డా, చెస్ట్ పెయిన్ వచ్చినా, కొందరికి మళ్ళీ అస్తమా ప్రాబ్లం ఉంటుంది. అస్తమా ప్రాబ్లం కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీలు తీసేసి అస్తమా ప్రాబ్లం తగ్గుతుంది. ముక్కు లోపల ఉంటాయి ఎనర్జీ, మన శరీరం మీద ఎక్కువైపోయి ముక్కులో కూర్చుంటాయి. కూర్చొని ఊపిరి ఆడనీయవు, గాలిని బయటికి సరిగా రానియవు. మనకు ఊపిరి రాకుంటేనే కదా అస్తమా ప్రాబ్లం ఉంటాం, అంటే ఊపిరి ఆడతలేదు అంటాం. వానికి ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడు డే టైంలో ఉండదు, సాయంత్రం అయినాక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే బాడీ అంతా ఫుల్ అయిపోయాక చెవులోకి ముక్కులోకి కొందరు చెవు పోట్లు వేస్తుంటుంది, ఊకే తగ్గదు. ఎన్ని హాస్పిటల్ చూసినా డాక్టర్లు చెక్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మన శరీరంలో ఒక్కో పార్ట్ను బేస్ చేసుకొని ఎనర్జీలు కూర్చుంటాయి, వాటి మూలకంగా బాగా ఇబ్బంది వస్తుంది. కొందరు బాగా అరుస్తుంటారు ఎప్పుడు, కొందరు అవసరం లేకుండా మాట్లాడుతారు ప్రతి విషయం. ఎప్పుడు అడుగుతుంటాడు, ఆడు ఎందుకు అడుగుతున్నావు అంటే ఆయనకే తెలియదు ఎందుకు అడుగుతాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాగా ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడు, అది కూడా రీజన్. అవసరం ఉన్నా అవసరం లేకున్నా వాడు మాట్లాడుతూనే ఉంటాడు. అన్ని ఆయనకేగా ఎనర్జీలు మీద కూర్చొని వాడు ఏం చేస్తున్నావు వానికి తెలియదు, వాడు ఏం అడుగుతున్నావు వానికి తెలియదు, వాడు అడిగేదానికి ఆన్సర్ ఉండదు, అడిగే క్వశ్చన్కు సమాధానమే ఉండదు. అంటే ఉత్తదే పంగి మాలింది అన్ని అడుగుతుంటాడు. ఇప్పుడు అది ఒకటి ఆడు ఉందని ఆ కప్పు ఇడు ఎందుకున్నా అంటాడు, అంటే సంబంధం లేదు. కానీ అంటే అవసరం లేని విషయాలన్నీ అడుగుతాడు, అంటే అతిగా మాట్లాడుతుంటాడు వాడు. క్లారిటీగా మాట్లాడేటోడికి ఉండదు, అతిగా మాట్లాడి అవసరమైన విషయాలు మాట్లాడి అవసరమైన దాన్ని తల దొరుకుతుంటాడు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన సింటమ్స్ అన్నమాట. ఇక వానికి ఏ పని చేసినా నష్టమే వస్తుంది. నువ్వు ఏ పని నెయ్యి, వేరే వ్యక్తి చేస్తే ఆ పని పాస్ అవుతుంది, వీడు చేస్తే నష్టం వస్తుంది. అది 1,00,000 పని కానీ ₹1,00,000 పని కానీ చేసే పని దివాళ తీస్తాడు, వ్యాపారం చెడిపోతుంది, బిజినెస్ ఉంటే జీరోకి వస్తుంది, భార్యాభర్తల కొట్లాట స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అబార్షన్లు అవుతాయి, ఇంకా పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ బంద్ అవుతుంది. అని పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఎన్నిసార్లు బతిలాన్ని నాకు వద్దంటాడు పెళ్లి. ఎందుకంటే ఈ ఎనర్జీలు ఉంటే వానికి శరీరాన్ని అంటే మొద్దువారిస్తుంది. ఇప్పుడు మొద్దువారిపోయినాక శరీరానికి ఏంది స్పర్శ అనేది లేకపోయినాక మనకి ఏది ఉండదు. ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కలుగుతాయి. ఇలా కావడానికి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే అవుతుంది.